ప్రపంచ మేధావిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచంలో అనేక రాజ్యాంగాలని ఔపాసన పెట్టి శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం, లౌకికవాదంతో నిర్మించినటువంటి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అనే బిరుదు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించి మాట్లాడుతున్నటువంటి హమారా ప్రసాద్ను వెంటనే శిక్షించాలి. అలాగే తప్పుడు ప్రచారాలతో అత్యంత హేయమైనటువంటి భాషతో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం అంటే యావత్ భారతదేశ ప్రజలందరినూ అవమానించేటువంటి పుస్తకాన్ని తయారు చేసి ప్రజల్లో విషాన్ని నింపడానికి ప్రయత్నం చేసినటువంటి హమారా ప్రసాద్ని దేశద్రోహి కేసుగా నిర్ధారించాలని, అలాగే బహిరంగంగా ఎక్కడ కనబడిన హమారా ప్రసాద్ను పూర్తిగా నిరసన తెలియజేసి అవసరమైతే పేడ, గుడ్డు, చెప్పుల దండలతో విసిరి నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి తరపు నుంచి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా బిరుదు ఇచ్చినటువంటి అదే యూనివర్సిటీని కూడా అవమానించినట్లు ప్రపంచం గుర్తు చేసి ప్రపంచవ్యాప్తంగా హమారా ప్రసాద్ నాయకుడిగా గుర్తింపు పొందడం కోసం వీలైతే ప్రజలకు మేలు చేయాలి తప్ప విలువైనటువంటి భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత శిఖరంలో ఉన్నటువంటి హిమాలయాలతో సమానమైనటువంటి అత్యున్నతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం పూర్తిగా భారతదేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం. ఆయన్ని దేశద్రోహిగా ముద్ర వేసి దేశ బహిష్కరణ చేయడం కానీ, సమాజం నుంచి వెలివేయడం కానీ, శిక్షించి దేశద్రోహ కేసుగా నమోదు చేసి భారతదేశ పౌరసత్వాన్ని తొలగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. యువి రావు, భీమ్సేన వార్. అరెస్టు చేయాలి హమారా ప్రసాద్ వెంటనే. శిక్షించాలి దేశద్రోహ కేసులో హమారా ప్రసాద్ వెంటనే. శిక్షించాలి హమారా ప్రసాద్ వెంటనే. అంబేద్కర్ అనిశ్చిత పుస్తకం రాసిన హమారా ప్రసాద్ అరెస్టు చేయాలి వెంటనే. అరెస్టు చేయాలి వెంటనే. అంబేద్కర్ హమారా ప్రసాద్ కల్పిత పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించాలి. ప్రభుత్వం నిషేధించాలి. డాక్టర్ అంబేద్కర్ పై హమారా ప్రసాద్ కల్పిత పుస్తకాన్ని నిషేధించాలి. ప్రభుత్వం తక్షణమే నిషేధించాలి. నిషేధించాలి హమారా ప్రసాద్ పుస్తకాన్ని వెంటనే. నిషేధించాలి హమారా ప్రసాద్ కల్పిత పుస్తకాన్ని వెంటనే. శిక్షించాలి హమారా ప్రసాద్ దేశద్రోహ కేసులో. అరెస్టు చేయాలి హమారా ప్రసాద్ వెంటనే. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వారి ఆహ్వానాన్ని మన్నించి శ్రీ నారాయణ గురు మరియు బీబీ మండల్ జయంతి కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ముందుగా మాకు ఈ డయస్ని ఇచ్చిన ఏఎంఎస్ వారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సంఘాల నుంచి వచ్చిన చింతడ సూర్యమన్నికి, నోకరాజానికి, గురుమూర్తికి, విజ్ఞానికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, హరిబాబు అన్న గారికి, ప్రతి ఒక్కరికి, ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక భీమ్సేన వారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోగలరు. జై భీమ్.